అండ్ తండేలు వచ్చేసి 10 రోజుల కలెక్షన్ వచ్చేసి మంచిగానే కలెక్షన్ అయితే రాబట్టగలిగింది. ఓవరాల్ చూసుకుంటే తండేలు వచ్చేసి 100 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసిందండి. కానీ అఫీషియల్గా అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ రావట్లేదు. కానీ నాకు తెలిసి ఎందుకంటే వీళ్ళు తండేలకి 100 కోట్ల మార్కుని ఎందుకు చెప్పట్లేదంటే నాకు తెలిసి ఈ నడమ ఐటీ రేట్లు బాగా జరుగుతున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రేట్లు బాగా జరుగుతున్నాయి కాబట్టి దాని గురించి వీళ్ళు భయపడుతున్నారు అనుకుంటాను. ఎందుకంటే మైత్రి మూవీస్ కానీ లేకుంటే దిల్ రాజు మీన కానీ కొన్ని ఐటీ రైట్స్ జరగడం చూసాం. కొన్ని ఇబ్బందులు అయితే వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇప్పుడు దీనికి వచ్చిన ప్రాఫిట్స్ కూడా హ్యూజ్గా వచ్చాయి. ఎందుకంటే సినిమా అమ్మింది కలిసి 60-70 కోట్లు ఆ మధ్యలో ఉంది. కానీ ఓవరాల్ చూసుకుంటే అది శాటరైట్ మొత్తం కలుపుకుంటే చాలా చాలా పెద్ద అమౌంట్ అయితే వాళ్ళకైతే రాబోతుంది. 100 కోట్ల గ్రాస్ కూడా టచ్ చేసింది కాబట్టి ఇంకా రన్ అయితే కొనసాగుతుంది. ఓవరాల్ చూసుకుంటే ఈ ఆదివారానికి 10 రోజుల కలెక్షన్ చూసుకుంటే 100 కోట్ల గ్రాస్ అయితే తండేల్ మూవీ కలెక్ట్ చేసిందండి. మనం ఉన్న ఎస్టిమేషన్స్ ప్రకారం అయితే. కానీ వాళ్ళైతే అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ రాలేదు. మరి ఎప్పుడు ఇస్తారనేది తెలియదు. కానీ వాళ్ళు మరి నలిసి నెక్స్ట్ వీక్ అంటే ఇంకా వచ్చే బుధ గురువారాలు ఆ టైంలో ఇస్తారా లేకుంటే వీకెండ్లో ఇస్తారని తెలియదు. కానీ ప్రస్తుతానికి అయితే వాళ్ళైతే అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. పోస్టర్ అయితే ఇంకా రిలీజ్ చేయలేదు. చూద్దాం మరి. తండేల్ అయితే అన్అఫీషియల్గా అయితే 100 కోట్ల గ్రాస్ అయితే టచ్ చేసింది. తండేల్ అందరూ ఊహించిందే. కొన్ని చిన్న చిన్న మైనస్లు ఉన్నప్పటికీ సినిమాలో వాటన్నిటిని దాటుకొని సాయిపల్లి, నాగ చైతన్య వాళ్ళ యాక్టింగ్కి ఇంప్రెస్ అయ్యి ప్రేక్షకులు అయితే వీళ్ళైతే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అందులోనూ సాంగ్స్ డిఎస్పి సాంగ్స్ ఏదైతే ఉన్నాయో అది చాలా సినిమాకి ప్లస్ అయిందనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఓవరాల్ చూసుకుంటే సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయిందండి. నా చదివిన కెరీర్లో ది బెస్ట్ మూవీగా ఉండబోతుంది. తర్వాత మరి వచ్చే సినిమాలు ఎంతవరకు రేంజ్ ఉంటాయో తెలియదు. కానీ ఇప్పటి వరకు నా చదివిన కెరీర్లో టాప్ మోస్ట్ మూవీగా ఉండబోతుంది. దీనికన్నా మంచి సినిమాలు వచ్చినాయి. కానీ ఇంతకుముందు మజిలీ లాంటి సినిమాలు మంచిగా వచ్చినాయి. చాలా బాగుంటుంది ఆ సినిమా. కానీ ఈ సినిమాకి ఏంటంటే బాగా వైడ్గా కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, జనాల్లోకి వెళ్ళిపోయింది. ఆ బుజ్జి తల్లి అనే సాంగ్ కావచ్చు, మిగతా అన్ని ఓవరాల్గా సాంగ్స్ అయితే బాగుండటంతో అయితే సినిమా అయితే మంచి హిట్ అయితే సాధించింది. చూద్దాం మరి. వాళ్ళైతే పోస్టర్ రిలీజ్ చేయలేదు. ఎందుకంటే కారణం ఇదే చెప్పాను కదా, కారణం ఇదే ఉంటుంది. ఐటీ రైట్స్ ఇబ్బంది ఉంది కాబట్టి దాని గురించి వాళ్ళైతే వెయిట్ చేస్తున్నట్టయితే అర్థమవుతుంది. చూద్దాం మరి వీళ్ళు ఎప్పుడు మరి పోస్టర్ రిలీజ్ చేస్తారు. ప్రస్తుతానికైతే అన్అఫీషియల్ అయితే 100 కోట్ల గ్రాస్ అయితే తండేల్ మూవీ టచ్ చేసింది. నాకు చెందిన కెరియర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది.